ప్రైజ్ ది లార్డ్. బైబుల్ పరిచయ పయనం, దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర, 7వ పాఠం. ఈరోజు మనము ఫౌండేషనల్ బైబుల్ జర్నీలో పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానం చేయటానికి, అందులోని సత్యాలను మనం తెలుసుకోవటానికి పరిశుద్ధ గ్రంథమును 20 అంశాలుగా విభజించి, ఈ 20 అంశాలను లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3గా మనము ఇందులో ఉన్న సత్యాలను పరిశీలిస్తూ వస్తున్నాం. లెవెల్ 1లో 8 అంశాలను, లెవెల్ 2లో 8 అంశాలను, లెవెల్ 3లో 4 అంశాలను, మొత్తం 20 అంశాలుగా విభజించి పరిశుద్ధ గ్రంథంను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లెవెల్ 1లో మౌలిక సత్యాలలో మొదటి అంశమైన దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఏమిటి అన్న అంశాలలో 14 రకాలైన దేవుని గుణాలు, దేవుని స్వభావాలలో మొదటి దేవుని గుణము, దేవుని స్వభావం అయిన ఆత్మను గురించి మనం తెలుసుకుంటూ పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలిస్తూ వస్తున్నాం. పరిశుద్ధమైన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మన ఆత్మను పరిశుద్ధపరచాలి. ఎందుకు ఇలా అని అంటే, ఆదాములో మన ఆత్మ దేవుని పరిశుద్ధతను కోల్పోయింది. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నది. కనుక క్రీస్తు యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చారు. పాపమునకు లోబడే ఆదాము శరీర స్వభావం కాక పరిశుద్ధాత్మ చేత పాపమును జయించే పరిశుద్ధమైన శరీరాన్ని తాను పొంది, పరిశుద్ధమైన తన ఆత్మ చేత మానవుని ఆత్మను వెలిగించారు. మానవుని ఆత్మను పరిశుద్ధపరిచారు. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మానవుని ఆత్మకు విజయాన్ని ఇచ్చారు. క్రీస్తు యేసు ప్రభువారు మానవుని ఆత్మను పరిశుద్ధపరిచే ఈ క్రియను ముఖ్యంగా 3 రీతిలుగా చేశారు. 1 పరిశుద్ధమైన యేసు రక్తం చేత, 2 వాక్యమైన దేవుని వెలుగు చేత, 3 అన్నిటినీ జయించిన పరిశుద్ధాత్మ ముద్ర అనే పరిశుద్ధాత్మ పరిశుద్ధమైన తన ఆత్మ చేత, ఇలా 3 రకాలుగా మనలను పరిశుద్ధపరిచారు అని ఇప్పటి వరకు మనము 6 పాఠాలలో తెలుసుకున్నాము. ఆత్మ అనే దేవుని గుణమును, దేవుని స్వభావాన్ని మన ఆత్మ తెలుసుకున్న తర్వాత, గ్రహించిన తర్వాత, ఆ స్వభావాన్ని, ఆ గుణమును ఆధారం చేసుకుని జీవించడం మొదలు పెడితే అదే ఆత్మ సంబంధమైన జీవితం. ఆత్మలో ఆత్మ సంబంధంగా నడవటం అని దానిని అంటారు. ఇదే నిజమైన క్రైస్తవ జీవితంలో ఆత్మ సంబంధమైన ప్రయాణానికి ప్రారంభమని చెప్పాలి. దేవుడు మానవుని సృష్టించిన ఉద్దేశం దీని కొరకే, పరిశుద్ధముగా దేవునితో సహవాసం చేయటానికే. ఈ శరీర సంబంధమైన జీవితంలోనే పరిశుద్ధమైన మన ఆత్మ సంబంధమైన జీవితమును ఎలా నడిపించుకోవాలో, మన ఘటమును ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవాలో, కాపాడుకోవాలో తెలిసి ఉండటమే ఆత్మకు లోబడిన జీవితం. అది ఆత్మానుసారంగా నడిచే విషయం. ఈరోజు మనం దైవ సత్యాలపై ఒక ఆత్మీయ యాత్ర అనే శీర్షికలో పరిశుద్ధాత్మలో ఎలా నడవాలి, దేవుని ఆత్మ ద్వారా మనం ఎలా నడిపించబడాలి అనే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలించబోతున్నాం. దేవుని ఆత్మతో మనం నడిపించబడాలి అని అంటే, ఈ ఆత్మ మనకు ఎలా సహాయం చేస్తుంది, అసలు ఈ ఆత్మ అనేది మనకు ఏ రూపంలో దొరుకుతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. విచిత్రంగా ఉంది కదా, ఆత్మ ఏంటి, ఏ రూపంలో ఏంటి మనకు దొరికేది అని. దేవుని మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మీయ జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ ఈ దేవుని మాటలు ఆత్మ మరియు జీవాన్ని కలిగి ఉన్నవి అని చాలా స్పష్టంగా ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. వాక్యంలో దేవుని ఆత్మ ఉంది. దేవుని వాక్యాన్ని చదవటం అనేది ఒక సమాచారం తెలుసుకునే పని కాదు. అది దేవుని ఆత్మతో అనుసంధానమైన, దేవుని ఆత్మతో కలిసే అనుభవం. మనము దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ మనలో నివసించగలుగుతుంది. మనం వాక్యాన్ని చదివినంత మాత్రాన మనకు జీవం రాదు. ఆత్మతో కలిసి ఉన్న వాక్యాన్ని తీసుకున్నప్పుడే అది జీవాన్ని ఇస్తుంది. దేవుని వాక్యంలో ఉన్న ఆత్మతో దానిని, ఆ వాక్యంను గ్రహించటం వలన అది మనకు జీవం అనే స్పందనను తెస్తుంది. మనలోను, మన ద్వారా ఇతరుల్లోనూ కూడా. దేవుని వాక్యం ఆత్మకు, జీవమునకు, ఈ రెండిటికి మధ్య ఒక వారధిలా, ఒక బ్రిడ్జి లాంటిది కాదండి. అది స్వయంగా జీవం కలిగిన దేవుని స్పర్శ. దేవుని వాక్యము దేవుని ఆత్మతో కలిసి ఉన్నదిగా మనము గ్రహించాలి. అంటే ఆత్మ ప్లస్ జీవం = వాక్యము. దేవుని వాక్యము ఇది మానవ జ్ఞానం గల పదజాలం కాదు. ఇది జీవాన్ని ఇచ్చే దేవుని స్వరము. దేవుని వాక్యం మాటల శబ్దం కాదు. దేవుని వాక్యం జీవం కలిగినది. ఆ జీవాన్ని మనలో తీసుకుని వచ్చేది, ఆ జీవంతో మనల్ని నడిపించేది. దేవుని పరిశుద్ధాత్మ లేకుండా ఆత్మ లేని వాక్యం ఒక పుస్తకం మాత్రమే అవుతుంది.
ఆత్మతో కలిసి చదివితే అది మార్పు కలిగించే జీవవాక్యం అవుతుంది. ఆత్మయు జీవమునై ఉన్న దేవుని వాక్యమును మనం చదువుతూ ఉన్నప్పుడు అది మనలో జీవంగా మారుతుంది. ఆ జీవం మనలో నడిపిస్తుంది. ఈ వాక్యాన్ని నిజంగా ఎవరు హృదయపూర్వకంగా గ్రహిస్తారో వారు దీనిని అర్థం చేసుకుంటారు. ఇది గ్రహించిన వారు ఇక చదివేవారు కాదు, వారు నడిచేవారే అవుతారు. ఇదే ఆత్మలో నడవటం, ఆత్మ నడిపింపు అని అంటే. యోహాను సువార్త 14:23 యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. ఈ మాటలకు అర్థం ఇదే. ఆత్మతో కూడిన దేవుని వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆత్మ స్వభావం కలిగిన, ఆత్మగుణం కలిగిన దేవుడు మనలో ఉండి మనలను నడిపిస్తాడు. దీనిని దేవుని ఆత్మ నడుపుదల అని అంటారు. మత్తయి వ్రాసిన పత్రిక 7:24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. ఈ వాక్యంలో యేసు ప్రభువారు తన మాటలను వినడం మాత్రమే కాక వాటిని బట్టి నడుచుటే వివేకవంతుడైన మనిషి లక్షణంగా చెప్పారు. దేవుని వాక్యమును, ఆత్మీయ జీవమునై ఉన్న దేవుని మాటలను మనము విని గైకొన్నప్పుడు, వాటి ప్రకారం చేసినప్పుడు బుద్ధి వివేకములను ఇచ్చు దేవుని ఆత్మ మనలో ఉండి మనలను నడిపిస్తుంది. ఎప్పటికీ చెదరని బండ మీద ఉన్న ఇల్లులాగా మన ఆత్మీయ జీవితము స్థిరపరుస్తుంది. అది మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తుంది. పాత నిబంధనలో దేవుని ఆజ్ఞలు కలిగిన మందసమును మోసిన యాజకుల పాదాలను దేవుడు ఘనపరిచాడు. మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. మందసం ఉన్న చోట దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఈ మందసంలో దేవుని మాటలు, దేవుని వాక్కులు ఆజ్ఞలుగా ఉన్నవి కాబట్టి. అందుకే పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలో అయినా దేవుడు తాను చెప్పిన ఆజ్ఞలకు, వాక్కులకు అత్యధికమైన ప్రాముఖ్యతను ఇస్తూ వచ్చాడు. వాటిలో కొన్ని వాక్యాలు ద్వితీయోపదేశకాండము 6:6-9. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌన్ల మీదను వాటిని వ్రాయవలను. ఇంకొక రిఫరెన్స్ నిర్గమకాండము 13:9. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినట్టుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. ఇంకొక రిఫరెన్స్ నిర్గమకాండము 13:16. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తుల నుండి బయటికి రప్పించిన గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలను అని చెప్పాను. పాత నిబంధనలో దేవుని మాటలను, దేవుని వాక్కులను, దేవుని ఆజ్ఞలను, బాహ్య సంబంధమైన వాటి మీద వాటిని వ్రాసి ఉంచేవారు. క్రొత్త నిబంధనలో ఈ దేవుని మాటలు, ఈ దేవుని ఆజ్ఞలు, ఈ దేవుని వాక్యము ఆత్మతో కూడా మిళితమై ఉన్నాయి. అందుకే దేవుని ఆత్మతో మనము నడిపించబడటానికి ఈ దేవుని వాక్యము మనలో ఉండాలి, మన హృదయంలో స్థిరమై నిలవాలి. అప్పుడే యోహాను సువార్త 15:7 ఉన్న ఈ వాక్కులు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచినట్ల మీకేది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని ఉన్న ఈ వాక్కులు మన జీవితంలో నెరవేరుతాయి. దేవుని స్వరూపమైన ఆత్మ స్వభావంలో దేవుని వాక్యము, దేవుని మాటలు, దేవుని ఆత్మతో మిళితమై ఉన్నవి అన్న ఈ 6వ పాఠం మనకు ఏమి తెలియజేస్తుంది అని అంటే, దేవుని చేతి వ్రాతతో వ్రాసిన ఆజ్ఞలను మోషే కొండ మీద నుంచి క్రిందికి విసిరివేయాల్సి వచ్చిన సందర్భం, దేవుని ఆత్మ స్వాధీనంలోని స్థితిని, అంటే దేవుని ఆత్మ స్వాధీనంలో లేని స్థితిని, ఆత్మ ఫలాలలో స్థిరపడిన స్థితిని, దేవుని శిక్ష ద్వారా, దేవుని శాపం ద్వారా శరీరానికి కలిగిన కోపం అనే శరీర సంబంధమైన ఫలము ద్వారా నడిపింపబడిన మోషే స్థితిని ఇది చూపెడుతూ ఉన్నా దేవుడు మానవుని విడిచిపెట్టలేదు. తన కరుణతో ఈ ఆజ్ఞల్ని మరలా దేవుని వాక్యంగా, దేవుని ఉనికిగా, దేవుని సన్నిధిగా మనతో ఉండటానికి మందసంలో ఉంచబడినవి. ఆదాము ఆజ్ఞాతిక్రమం ద్వారా దేవుని ఆత్మ జీవాన్నిచ్చే పరిశుద్ధమైన ఆత్మ ఆదాము నుంచి జన్మించబడిన ప్రతి మానవుని ఆత్మ సంబంధమైన జీవితంలో నుంచి తొలగించబడింది. కానీ పరిశుద్ధాత్మతో నిర్మించబడిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి పాపాన్ని జయించి పరిశుద్ధతతో జీవించి తన పునరుద్ధాన శక్తితో పరిశుద్ధాత్మను మన కొరకు పంపారు. తనను విశ్వసించే ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రజలుగా ముద్రించుకున్నారు. ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు దేవుని వాక్యాన్ని జీవంగా మార్చి మన హృదయాల్లో
మనలను నడిపించడానికి దేవుని చేత పరలోకంలో నుండి ఈ భూమి మీద ఉన్న మన ఎద్దుకు పంపబడింది. ఆదాములో కోల్పోయిన ఆత్మ నడిపింపును క్రీస్తులో మనము తిరిగి పొందుతున్నాము. అందుకే వాక్యంలో ఉన్న ఆత్మను, ఆ ఆత్మలో ఉన్న జీవాన్ని, ఆ జీవం ద్వారా వచ్చే నడిపింపును మనం గ్రహించాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. అదే ఆత్మ సంబంధమైన ప్రయాణం. అదే దేవుని వాక్యాన్ని ఆత్మతో కలిపి జీవంగా స్వీకరించే జీవన పద్ధతి. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించు.